చరిత్రలో నిలిచిపోయిన ఒక అద్భుతమైన ప్రార్థన. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కొన్ని వేల మంది భక్తులు ప్రార్థించారు. ఈ ప్రార్థనల్లో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రార్థన చరిత్రలో నిలిచిపోయినటువంటి ప్రార్థన. నిజంగా ఇలా జరిగిందా? ఆ భక్తులు నిజంగా అలా ప్రార్థన చేశాడా అని విశ్వాసం కలిగిన వారు కూడా విస్మయం పొందేటట్లుగా ఆశ్చర్యాన్ని గొలిపే ఒక దివ్యమైన ప్రార్థన. క్రైస్తవ జనమ, ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో ప్రార్థన అనే ఆయుధం కలిగి దైవ సన్నిధిలో బ్రతకటం ఎంతైనా ఆశీర్వాదం. ప్రభు అంటారు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి తట్టుడి మీకు తీయబడును అన్నారు కదా. ప్రభు దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకోవాలంటే ప్రభువులో దాగి ఉన్న వాటిని మనం పొందుకోవటానికి సాధనం ఏదంటే ప్రార్థన. ట్రాన్స్ఫార్మర్ దగ్గర కరెంట్ ఉంది, అక్కడున్న కరెంటు మన ఇంట్లోకి రావాలంటే వైర్ ఉండాలి కదా. ట్రాన్స్ఫార్మర్ నీ దేవుడైతే ఆ వైర్ ప్రార్థన అనే సాధనం ద్వారా దేవునిలో దాగి ఉన్న వాటిని నువ్వు పొందుకోగలవు. యాకోబు భక్తుడు ఇలా అంటాడు, వారు దేవునిని అడుగునందున వారు ఏమీ పొందుకోలేకపోతున్నారు అంటాడు. నాతో కలిసి చెప్పండి, వారు దేవునిని అడగనందున వారికి ఏమీ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదట? ఎవరిని అడగట్లా చెప్పాలి. వారు దేవునిని అడగనందున వారికి ఏమీ దొరకట్లేదు అంటాడు. సంఘబిడ్డలారా, నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవాల్సినవి కొన్ని పొందుకోలేకపోవటానికి ప్రార్థన జీవితం నీకు లేదేమో, మోకాళ్ళ జీవితం నీకు లేదేమో, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే ఆ దివ్యమైన అలవాటు నీకు లేకపోవటాన్ని బట్టే నీ కొరకు దేవుడు దాచిపెట్టిన వాటిని కూడా నువ్వు పొందుకోలేకపోతున్నావేమో. ఒక భక్తుడు ప్రార్థనను గూర్చి ఓ ఖరీదైన మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? ప్రార్థనట ప్రపంచాన్ని కదిలించే దేవుని హస్తాన్ని కదిలించగలిగిన శక్తి ప్రార్థనలో దాగి ఉందట. ఈ సృష్టిని దేవుని హస్తం కదిలిస్తూ ఉంది. ఎవరి హస్తం? మాట్లాడాలి, చెప్పాలి. ఈ సృష్టిని కదిలిస్తుంది ఎవరి హస్తం? సృష్టి అంతటిని దేవుని హస్తం కదిలిస్తూ ఉంటే ఆ దేవుని హస్తాన్ని కదిలించగలిగిన శక్తి నీ ప్రార్థనలో దాగి ఉంది. నీ ప్రార్థనలో దాగి ఉంది. నీ ప్రార్థనలో. అయ్యో బాబోయ్, దేవుని చేతిని కదిలించటమే ఏమండి? దేవుని చేతిని కదిలించగలిగిన శక్తి నీ మోకాళ్ళ ప్రార్థనలో దాగి ఉంది. అవునో కాదో, మీ కళ్ళ ముందు కనపడుతున్న మీ అన్నను, మీ ఆత్మీయ తండ్రిని, మీ ఆత్మీయ తల్లి, మేము ఇక్కడ ఉన్నాం కదా. 2002 సంవత్సరంలో కుత్బుల్లాపూర్ గ్రౌండ్లో ఒక గొప్ప సేవకుడు వచ్చి మీటింగ్ పెట్టాడు. మేము అప్పుడే క్రొత్తగా సేవకు వచ్చిన నా మట్టుకు నేను పసికందును, సేవలో పసికందును. మానవ భాషలో చెప్పాలంటే సేవలో 1 year బేబీని. పెద్దగా వయసులో కాదు, దేనిలో? సేవ అనుభవంలో 1 year బేబీని, 1 year పసికందుని. పెద్ద మీటింగ్. ఆ దైవ సేవకుని పేరేంటి, ఏ మీటింగు అది నేను అవసరం లేదు, కిషోర్కు తెలుసు బాగా. పెద్ద మీటింగ్. ఆ మీటింగ్కి పసికందుగా వెళ్ళి అక్కడ నిలవబడి, మీ ఆత్మీయ తండ్రి మీ కళ్ళ ముందు కనపడుతున్నాను కదా, నేను దైవ సేవకురాలు ఒక ప్రార్థన చేశాం. దేవా, మా జీవితంలో మా బ్రతుకు దినాల్లో కనీసం ఒక్క మీటింగ్ అయినా ఇలాంటి మీటింగ్ పెట్టాలయ్యా. ఒక్క మీటింగ్ మా లైఫ్ టైంలో, విన్నారా ఈ మాట? మా లైఫ్ టైంలో కనీసం ఒక్క మీటింగ్ అయినా ఇలాంటి మీటింగ్ పెట్టాలి ప్రభా. అందులో నేను ప్రసంగం చేయాలని కాదు, ఎవరో ఒక గొప్ప స్పీకర్ని పిలిచి
జీవితంలో ఇలాంటి మీటింగ్ ఒక్కటైనా పెట్టాలి ప్రభువా అని కుత్బుల్లాపూర్ గ్రౌండ్లో ఏడ్చుకుంటూ వచ్చాం. 23 సంవత్సరాలు గడిచింది, 22 సంవత్సరాలు గడిచింది. ఈరోజు ఏంటో తెలుసా? ప్రతి నెల అలాంటి మీటింగ్స్ దేవుడు మనకిచ్చాడు. ఎవరినో స్పీకర్గా పిలవటమే కాదు, మన ఆత్మీయ తండ్రి రావటమే కాదు, అంతకు మించిన వేదికల మీద ప్రతి దినం వాక్యం ప్రకటించే ఈ అనామకులైన మాకు దేవుడు ఆ కృప కలిగిన దేవుడు అనుగ్రహించాడు. నేను ఉదయం చెప్పాను మీ ఎదుట నిలబడి నేనున్నానే, ఊరు పేరు లేనోడిని, అనామకుణ్ణి, సేవలో సేవకురాలు నేను, అనాథలం. సేవలో వెనక ధనబలం లేదు, కులబలం లేదు, జనబలం లేదు, పక్కా పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళం. ఆ కృపగల దేవుడు ఏం చేశాడో తెలుసా? పల్లెటూరు నుండి లేవనెత్తి ఈరోజు ప్రపంచానికి దేవుడు పరిచయం చేశాడు. దైవజనమా, నేను మీతో చెప్పే మాట, సృష్టిని కదిలించగలిగిన దేవుని హస్తాన్ని కదిలించే శక్తి నీ ప్రార్థనలో దాగుంది. ఆ కుత్బుల్లాపూర్ గ్రౌండ్లో చిన్నపిల్లలుగా అనాథలుగా నిలవబడి, దేవా మా బ్రతుకు దినాల్లో ఒక్క మీటింగ్, ఇలాంటి మీటింగ్ పెడితే చాలు ప్రభువా అని అనుకున్నాం. ఈ దేవుడు ఎవరో తెలుసా? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. నీవు అడిగింది ఇస్తాడు, అడిగిన దానికంటే ఎక్కువ చేస్తాడు. నీ జీవితంలో ప్రతి సమస్యకు ఆయుధం, నీ ప్రతి సమస్యను పరిష్కరించగలిగిన శక్తి నీ మోకాళ్ళ ప్రార్థనలో దాగుంది అన్న సంగతి గ్రహించి, ఒకవేళ ప్రార్థన బలిపీఠం పడిపోయిందేమో, మోకరించి ప్రార్థన చేసి చాలా కాలం అవుతుందేమో, ఏకాంతంగా దేవునితో గడిపి చాలా దినాలు అవుతుందేమో, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని మరలా తిరిగి కట్టుకోవటం ప్రారంభించుదువుగాక. పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని యేసు నామములో మరలా నిర్మించుకొందువుగాక. సరే, చరిత్రలో నిలిచిపోయిన అద్భుతమైన ప్రార్థన అన్నారే, ఏంటన్నా ఆ ప్రార్థన అంటారా? ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణమై అరణ్యం దాటి, యోర్దానును దాటి, యెరికోను జయించి, హాయిని జయించిన తర్వాత గిబియోనీయులు ఇశ్రాయేలీలతో సంధి చేసుకున్నారు. గిబియోనీయులు ఇశ్రాయేలీలతో సంధి చేసుకున్న ఈ వార్త ఆ ప్రాంతంలో 5 రాజులు విని, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, ఎగ్లోను రాజు, ఇలా 5 రాజులు విని గిబియోనీయుల మీద యుద్ధానికి వెళ్ళారు. గిబియోనీయులు ఆల్రెడీ ఇశ్రాయేలీలను ఆశ్రయించిన వారు కనుక వీటి వివరాలు ఫస్ట్ సెషన్లో, సెకండ్ సెషన్లో చెప్పాను. ఫస్ట్ సెషన్లో నీ భవిష్యత్తును శాసించేది నీ నిర్ణయమే, చక్కటి వర్తమానం. సెకండ్ సెషన్లో నీ మీద చెలరేగిన శత్రువు నీ ఎదుట సాగిలపడేటట్లుగా దేవుడు చేయనట్లుగా ఇలా చెయ్యి. ఈ 2 వర్తమానాలు దీని కంటిన్యూషన్ ముందు చెప్పాను. ఒకవేళ వినకపోతే వినండి, మంచిది. ఈ 5 రాజుల మీదకి యెహోషువ యుద్ధానికి వెళ్ళాడు. యెహోషువ కత్తివాత చేత కొంతమందిని చంపుతూ ఉంటే బైబిల్లో రాయబడిన చక్కటి మాట చూడండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం, చక్కటి విషయాలు. 11వ వచనం చివరి భాగం, 11వ వచనం చివరి భాగం, 12వ వచనం, 13వ వచనం. అందరూ మీ బైబిల్ తెరవండి బ్రదర్స్, అందరూ మీ బైబిల్ తెరవండి నాతో కలిసి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట, స్వరమెత్తాలి, పెద్దగా చెప్పాలి. యెహోవా, ఇంకొంచెం, ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను.
సూర్యుడా నీవు గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యాలోయలోను నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. 14వ వచనం అందరూ కొంచెం పెద్దగా. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతే కానీ ఉండలేదు. అలాంటి ప్రార్థన దానికి ముందు లేదు. రైట్, ఇది చరిత్రలో నిలిచిపోయిన ప్రార్థన. సెకండ్ సెషన్లో కొంచెం వివరణ చెప్పాను. కత్తివాత చేత యెహోషువ కొంతమందిని చంపాడు. దేవుడు శత్రువులను వేడితో చంపాడట, వడగండ్ల చేత చంపాడట. నేను మిమ్మల్ని అడుగుతాను, యెహోషువ ఆయుధం ఏంటి? కత్తి. దేవుని ఆయుధం ఏంటి? కత్తితో గొప్ప కార్యాలు చేయగలుగుతామా? వడగండ్లతో గొప్ప కార్యాలు చేయగలుగుతామా? కదా, మరలా చెప్పండి. కత్తితో గొప్ప కార్యాలు చేయగలుగుతామా? వడగండ్లతో గొప్ప కార్యాలు చేయగలుగుతామా? కానీ ఇక్కడ బైబిల్ ఏమని రాస్తుంది? కత్తితో చంపబడిన వారి కంటే వడగండు అనేది బలమైన ఆయుధమా, సాధారణమైన ఆయుధమా? ఓ మాట చెప్పంటారా? ఈ దేవుడు సాధారణమైన వాటిని అసాధారణమైన వాటిగా మార్చగలడు. దేవుడు మార్చగలడు. ఇది బైబిల్లో ఎక్కడన్నా చూడండి. బైబిల్లో అమోరీయులను చంపటానికి, అమోరీయులు మామూలు పర్సనాలిటీ కాదు, నా ఎత్తు కాదు, బ్రదర్ రాజు బ్రదర్ మీ ఎత్తు కాదు, గాబ్రియల్ బ్రదర్ మీ ఎత్తు కాదు, వాళ్ళు శ్రీకాంత్ అన్న మీకంటే పైన ఉంటారు. చూడండి, 6 అడుగుల ఎత్తు, అజానుబాహులు, దేహదారుఢ్యం కలిగిన వాళ్ళు. వాళ్ళ ప్రక్కన ఇశ్రాయేలీలు నిలవబడితే ఎలా ఉన్నారట? మిడతల్లాగా ఉన్నారట. ఎలా ఉన్నారు? అలాంటి దేహదారుఢ్యం కలిగిన అమోరీయులను వేడితో నిర్మూలన చేశాడు తెలుసా? కందిరేగలతో నిర్మూలన చేశాడంట. మీరు అనొచ్చు, ఊరుకోండి అన్న. మరీను కందిరేకలతో ఎట్లా చంపుతాడు దేవుడు? బైబిల్లో రాయబడి ఉంది. చిన్న వాటి ద్వారానే శక్తివంతమైన కార్యాలు దేవుడు జరిగించాడు. సామాన్యమైన వాటి ద్వారానే అసామాన్యమైన కార్యాలు దేవుడు జరిగించాడు. ఓ మాట, నువ్వు సింపుల్గా కనపడవచ్చు. నా దేవుని చేతిలో నువ్వు పడాల్సిన రీతిలో నువ్వు పడితే సాధారణమైన వ్యక్తిగా ఉండొచ్చు. సాధారణమైన బ్రతుకులను అసాధారణమైన బ్రతుకులుగా మార్చటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. అయితే ఒకటి, ఆయన మనసు గెలుచుకునేటట్లుగా నువ్వు బ్రతికితే చాలు. చప్పట్లు కొడదాం గట్టిగా. ఇదొక్కటి, ఆయన మనసు గెలుచుకునేటట్లుగా నువ్వు బ్రతకాలే కానీ దాసుని యజమానుడు చేయగలడు, బానిసను స్వతంత్రుడు చేయగలడు, దాసుని నాయకుడిగా మార్చగలడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, యుద్ధం భీకరంగా జరుగుతుంది. యుద్ధ నీతి ఏంటంటే సూర్యాస్తమయంతో యుద్ధం ఆపేయాలి. చెప్పండి. ఇప్పుడు సూర్యుడు అస్తమించబోతున్నాడు. సూర్యుడు అస్తమించాడా? యుద్ధం ఆపాలి. యుద్ధం ఆపారా? ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు. ఆ ప్రాంతంలో స్థానికులు ఎవరయ్యి అంటే 5 రాజులు. స్థానికుడు కానివారు ఎవరయ్యి అంటే యెహోషువ. కొంచెం ఒకరోజు రెస్ట్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు స్థానికుడు ఏమవుతాడు? అరే చెప్పాలమ్మా. స్థానికుడు బలాన్ని పొందుకొని యుద్ధ సామాగ్రి తీసుకొని మరెక్కువ బలంతో రావటానికి అవకాశం ఉంటుంది. ఈ సంగతి ఎరిగి యెహోషువ గుండెల్లో ఉందేంటో తెలుసా? ఈ యుద్ధం ఈ రోజుతోనే ఫినిష్ అయిపోవాలి. ఈ విజయం ఈరోజే మేము పొందుకోవాలి. రేపు విజయాన్ని పొందుకోవటం కాదు, మరుసటి రోజు విజయాన్ని పొందుకోవటం కాదు. ఈ యుద్ధము ఈ రోజుతోనే అయిపోవాలని చెప్పి అక్కడ నిలవబడి చూడండి, ప్రార్థన చేసి సూర్యుడితో అంటాడు, సూర్యుడా చెప్పండి అమ్మా, నువ్వు గిబియోనులో నిలువు. సూర్యుడు ఏమైనా ఆర్టీసీ బస్సా? చంద్రుడా
నువ్వు అయ్యాలోనులోను నిలువు. చంద్రుడు ఏమండి 2 వీలరా లేదా ట్రైనా? బస్సు దగ్గర నిలబడి ఎట్లన్నా ఆగదు. చూడండి, సూర్యుడి వైపు చూసి అంటాడు. అక్కడ దాకా ఎందుకండి? చాలామంది చెప్తారు, అన్న మా ఊడు ఉన్నాడే పుత్రరత్నం ఒక్క మాట వింటలేదన్నా. ఆడికి వెళ్ళొద్దురా అంటే అక్కడికే వెళ్తాడు. ఒరే ఇక్కడ కూర్చోవద్దురా అంటే అక్కడే కూర్చుంటాడు. వాళ్ళతో మాట్లాడవద్దురా అంటే వాళ్ళతోనే మాట్లాడతాడు. అద్భుతం. ఒక ఆయన చెప్తాడు, అన్నయ్య వాడు బర్త్డే రోజు మాత్రం నా కాళ్ళకి దండం పెడతాడు, సంవత్సరంలో ఒకరోజు నా కాళ్ళకి దండం పెడతాడు, 365 రోజుల్లో ఒక్కరోజు తతిమ 364 రోజులు ఆడి కాళ్ళకి నేను దండం పెట్టాల్సి వస్తుందన్న. ఇది పరిస్థితి అన్న అంటారు. అరే ఒక మాట చెప్తే కొడుకే ఆగట్లేదండి, ఒక మాట చెప్తే కూతురే ఆగట్లేదండి. అలాంటిది సూర్యుడి వైపు చూసి అంటాడు, సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగు, చంద్రుడా నువ్వు అయ్యాలోయలో నిలువని సూర్యచంద్రులను శాసిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఈ ప్రార్థనలో ఉన్న గొప్ప వ్యక్తిత్వం ఏంటో తెలుసా? నంబర్ 1, యెహోషువ పట్టుదలతో కూడిన ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన? ఏంటి పట్టుదలతో కూడుకున్న ప్రార్థన? రేపు మరలా యుద్ధం అనేది ఉండకూడదు. ఆ విజయం ఏదో ఈరోజే కంప్లీట్ కావాలి. ఈరోజే 100కి 100 నేను విజయాన్ని సాధించాలని ఆ ప్రార్థన వెనుక పట్టుదల ఉంది. దైవజనమా, ఎప్పుడు నీ జీవితంలో ఏ కార్యంలోనైనా ఏ పని తలపెట్టినా ఆ పనిలో నీ లోపట దేవుడు పట్టుదల చూడాలి. కసి ఈరోజే ఫినిష్ చేయాలి, వాయిదా వేయకూడదు. రేపు చేద్దాంలే అని అనొద్దు. ఈరోజే నేను దీన్ని ఫినిష్ చేయాలి. వాయిదా వేసే పద్ధతి కానీ, రాజీ పడే పద్ధతి కానీ, కాంప్రమైజ్ అయ్యే వ్యక్తిత్వం కానీ నీలో వెతికినా దేవుడు చూడకుండునుగాక. కొంతమంది తల్లులు, మానవ భాషలో చెప్తాను, ఆ షింక్ ఉంటుంది కదా, షింక్ అంటే ఏంటమ్మా? అదే అంట్లు గడిగే షింక్ ఉంటుంది కదా. మధ్యాహ్నం తిన్న ప్లేట్లు అక్కడే ఉంటాయి, సాయంత్రం తిన్న ప్లేట్లు అక్కడే ఉంటాయి, రాత్రి తిన్న ప్లేట్లు అక్కడే ఉంటాయి. తెల్లారి చూస్తే మున్సిపాలిటీ చెత్త కుప్పలాగా ఇంత ఎత్తు పెరిగి ఉంటుంది. అయినా కొంతమంది పట్టించుకోరు. కొంతమంది ఉంటారండి, ఏ రోజు పని ఆ రోజే చేసుకోవాలా. మీరు ఆమె అని చెప్పలా? ఎందుకు చేయరుగా? ఏ రోజు పని ఆ రోజే చేసుకోవాలి. కొంతమందికి ఎట్లా ఉంటుందో తెలుసా? ఇంట్లో అడుగు పెడితే క్లీన్. కొంతమంది ఉంటారు, కంపు ఉంటుంది, ఆ కంపులో కూడా గొరకలు పెట్టి బలి నిద్రపోతారండి. అది ఒక కృప కొంతమందికి, అది ఒక కృప. ఒక ఆయన అన్నాడు, అన్నయ్య దేవుడు నాకు ఎంత గొప్ప కృప ఇచ్చాడంటే, నాకు ఇచ్చిన కృపావరం గురించి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు అన్నాడు. ఏంటయ్యా దేవుడు నీకు ఇచ్చిన కృపావరం అంటాడు, గన్నెట్రాలు తిన్నా నాకు అరిగిపోద్దన్నా అన్నాడు. 24 ఇడ్లీలు తింటానన్నా, అయినా అరగలేదని కానీ బేబని తేన్పు కానీ అస్సలు ఉండదన్నా, చివరికి గన్నెట్రాలు తిన్నా అరిగిపోద్దన్నా అన్నాడు. నేను ఆయన వైపు చూసి, మనిషా దేవదూత? రెండోది ఏంటో చెప్పు అన్న ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రపోతానన్నా, పగలు రాత్రి అని లేదు. దేవుడు నాకు ఇచ్చిన కృప ఎట్లాంటిదంటే చెప్తా అన్నాడు, అవసరమైతే ఇప్పుడు మీ ఎదుట నిలవబడి కూడా ఇక్కడ నేను నిద్రపోతానన్నా అన్నాడు. నాకు అంత ఓపిక లేదయ్యా, నీకు దండం పెడతానన్నా. సరే 3వ కృప ఏంటో చెప్పు అంటాడు, నేను నిద్రపోయేటప్పుడు ఏనుగులు శబ్దం చేసినా నాకు మెలుకు రాదన్నా అన్నాడు. ఏనుగులు గాండ్రిస్తా శబ్దం చేసినా నాకు మెలుకు రాదు, అంత కృప ఉంది అన్నాడు. సరే, ఆయనకు ఉండేది ఉంది. జీవితంలో ఎప్పుడు నీ బ్రతుకులో ఈరోజు పని ఈరోజే ముగించాలి, వాయిదా పద్ధతి నీకు ఉండకూడదు. ఆమేన్. ఏ రోజైనా ఒకవేళ హోంవర్కా రేపు చేద్దాంలే, క్లాస్ వర్కా రేపు చేద్దాంలే, వారం రోజుల తర్వాత చేద్దాంలే, వాయిదా వేసేవాడు ఎక్కడున్నా వాడు జీవిత సమరంలో ఓడిపోతాడు. పట్టుదలతో పనిచేసేవాడు, పెద్ద ఆయన అంటాడు కదా, కృషితో నాస్తి రేపు యుద్ధం చేద్దామని అనుకోవట్లేదు,
ఈరోజు యుద్ధం ఈ రోజుతోనే ముగించాలని పట్టుదలతో ఆ స్థలంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దైవజనమా, జీవితంలో ఎప్పుడైనా ఒక అంశం కొరకు నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించావు, దేవుడు ప్రార్థించిన వెంటనే చాలాసార్లు జవాబిస్తాడు. ఒకవేళ ప్రార్థన చేసినా నీకు జవాబు రాకపోతే జవాబు రాలేదని ఆగిపోవద్దు. దేవుని దగ్గర నుంచి ప్రత్యుత్తరం రాలేదని ఆగిపోవద్దు. ఇంత ప్రార్థన చేశానే, దేవుడు జవాబు ఇవ్వలేదే, ఇంకెందుకులే ప్రార్థన చేయటం అని ఎదుర్కొన్న ఓటమిని బట్టి నువ్వు కాంప్రమైజ్ కావద్దు. ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? నీ ప్రార్థనకు జవాబు వచ్చే వరకు, దేవుని యొద్ద నుండి ప్రత్యుత్తరం వచ్చే వరకు దేవుని సన్నిధిలో నువ్వు పోరాడుతూ ప్రార్థన చేయి. ఈరోజు కాకపోయినా రేపు తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. రేపు కాకపోయినా ఏ నాటికైనా తప్పకుండా నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఎందుకో తెలుసా? నీ దేవునికి పెట్టబడిన పేరే ప్రార్థనలు ఆలకించువాడు. ఏ దేవుడు ఆయన? ఇప్పుడు గమనించండి, ఆయన పేరు ప్రార్థనలు ఆలకించువాడు అన్నప్పుడు ఆ పేరు రుజువు కావాలంటే, ఎస్ ఆ పేరు నిజం, అవును ఆమెను అనాలంటే మన ప్రార్థనకు జవాబిస్తే ఎస్ ఆయన ప్రార్థనలు ఆలకించువాడు అనగలుగుతామా? జవాబు ఇకపోతే అనగలుగుతామా? ఆయన పేరు ప్రార్థనలు ఆలకించువాడు గనుక ఎవరు ప్రార్థన చేసినా నిశ్చయంగా ప్రార్థనకు జవాబు దేవుడిచ్చునుగాక. కానీ నీ ప్రార్థన ఎలా ఉండాలంటే పట్టుదల కలిగిందై ఉండాలి. ఆమేన్. నా చిన్నతనంలో ఒక అద్భుతమైన సంఘటన. ఆ ప్రాంతంలో వర్షాలు కురవట్ల, అత్తలూరు అనే ప్రాంతంలో వర్షాలు కురవట్ల, అమరావతి దగ్గర. సహజంగా పల్లెటూళ్ళలో వర్షాలు కురవకపోతే ఏం చేస్తారు? మీకు తెలిసింది చెప్పండి అమ్మా. రావి చెట్లకు పెళ్లి చేయటం, కప్పలను ఊరేగించటం. ఆ రోజుల్లో ఏం చేశారంటే ఊరోళ్ళంతా ఆ దండెం ఒకటి కట్టి, ఆ దండానికి వేపాకులు, ఆ వేపాకుల మధ్యలో కప్పలు ఆ కప్పల్ని మొత్తం ఊరంతా ఊరేగిస్తే డ్రప్పు కొడతా ఉన్నారు. నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఆ కప్పలకే కనుక జ్ఞానం ఉంటే, ఒరి పిచ్చి మహారాజులారా, వర్షం కురిపించే శక్తి నా లోపల లేదురా, వర్షాన్ని కురిపించే దేవుడు ఒకరున్నాడు, ఆయనకు ప్రార్థన చేస్తే వర్షం కురిపిస్తాడరా, నా దగ్గర లేదురా అని డెఫినెట్గా వాటికి జ్ఞానం ఉంటే చెప్పేయి. పాపం అమాయక ప్రజలు ఈ డ్రప్పులు కొట్టుకుంటా వేప మండలతో ఊరంతా తిరుగుతా ఈ కప్పలను ఊరేగిస్తూ ఉంటే అప్పుడే మా నాన్న ప్రభుతో తిరిగాడు. మంచి విశ్వాసం, ఆయనకు ప్రార్థన అన్న, కొంత నా లోపల ఒక భక్తి విశ్వాసం ఉందన్న, తండ్రి దగ్గర నుంచి పిల్లలకు వస్తుంది అంటారు కదా, కొంత దేవుని కృప ఆయన దగ్గర నుంచి నాకు కొంత వచ్చింది. అప్పుడే మంచిగా ప్రభు చేత పట్టబడి చిన్నపాటి సంఘాన్ని నడిపిస్తున్నాడు. పాస్టర్గా కాదు, ఒక సంఘ పెద్దగా. ఓ 50-60 మంది వస్తారు. ఒకరోజు శుక్రవారం వాళ్ళతో చెప్పాడు, అమ్మా మన ఊరిలో వర్షాలు రావట్లేదు కదా, మన ఊరిలో వర్షాలు వచ్చేటట్లుగా మన ఊరు సెంటర్లో 3 రోజులు ఉపవాస ప్రార్థన పెడదాం. సాయంత్రం పూట 3 రోజులు ఉపవాస ప్రార్థన పెడదాం, మీరందరూ రండి అన్నారు. కొంతమంది అన్నారు, అన్నయ్య మనం రహస్యంగా ప్రార్థన చేస్తే బాగుంటుంది కదా, ఇప్పుడు ఊరోళ్ళు అందరి మధ్యలో వర్షం కొరకు ప్రార్థన చేస్తే వర్షం రాకపోతే, నా మాట అర్థం కాలేదా? 3 రోజులు ప్రార్థన చేసాం, 3 రోజులు ప్రార్థన చేసిన తర్వాత వర్షం రాకపోతే? బ్రదర్, ఇక్కడ ఒక మాట అంటాను, యెహోషువ ఇశ్రాయేలీలు అందరూ వినేటట్లుగా ప్రార్థన చేశాడా, లోపల ప్రార్థన చేశాడా? చెప్పాలి. సూర్యుడా గిబియోనులో ఆగు, చంద్రుడా. ఇప్పుడు లోపట అనుకోవాలా ఏమని? ఒకవేళ ఆకపోతే నా పరువు బాధ కాబట్టి పెద్దగా ప్రార్థన చేయను, ఎట్లా ప్రార్థన చేస్తా అని అనుకోలేదు యెహోషువ. తన విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. రైట్. 3 రోజులు ఉపవాస ప్రార్థన. సోమవారం అంటే కొంచెం డేట్స్ అటు ఇటు అయి ఉండొచ్చు, సోమవారం, మంగళవారం, బుధవారం మొదటి రోజు ఓ 40-50 మంది వచ్చారు, బాగా ప్రార్థన చేశారు. 2వ రోజు ఏ మార్పు లేదు. 2వ రోజు ప్రార్థన చేశారు. 3వ రోజు పగలు అంతే ఉన్నాయి. 3వ రోజు రాత్రి ప్రార్థన చేశారు. ఆ రోజు ఏమనుకున్నామో తెలుసా? 3వ రోజు రాత్రి తప్పకుండా దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు.
తప్పకుండా వర్షం వస్తుంది, దేవుడు మహిమపరచబడతాడు అని అందరూ ఆశతో వచ్చేసారు. 3వ రోజు రాత్రి చాలాసేపు ప్రార్థన చేశారు. విచిత్రం, చినుకు వర్షం కూడా పడలా. వర్షం పడలా. అందరూ నిరాశతో వెళ్ళిపోతుంటే మా నాన్నగారు అన్నారు, అయ్యా రేపు కూడా ఉపవాస ప్రార్థన పెడదామయ్యా అన్నారు. కొంతమంది అన్నారు, అన్న లోపల చేద్దాంలే అన్న, బయట వద్దులే అన్న, 4వ రోజు ప్రార్థన చేసిన తర్వాత కూడా వర్షం పడకపోతే, 5వ రోజు కూడా ప్రార్థన చేసిన తర్వాత వర్షం పడకపోతే చెప్పండి, ఏమో అంత సీరియస్గా చూస్తున్నారమ్మా? మన పరువు పోత కదా అన్న, వద్దులే అన్న అన్నారు. నాకు బాగా జ్ఞాపకం, నేను అప్పుడు 9వ తరగతి. ఆయన అన్నారు, రేపు కూడా ఉపవాస ప్రార్థన పెడదాం అన్న. ఎన్ని రోజులు ప్రార్థన పెడదాం? దేవుడు వర్షం కురిపించేదాకా ప్రార్థన చేద్దాం. ఈరోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి కాకపోయినా మరుసటి రోజు మన దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. మన గొప్పతనాన్ని బట్టి ఆయన జవాబు ఇవ్వటం కాదు, కానీ ఆయన నామ ఘనత కొరకు జవాబు ఇస్తాడు. రండి ప్రార్థన చేద్దామన్నారు. 4వ రోజు అందరూ వచ్చారు. చుట్టూతో ఉన్నవాళ్ళు కొంతమంది నవ్వుతున్నారు. వర్షం ప్రార్థన చేస్తే వర్షం వస్తుంది అయ్యా, ప్రార్థన కను అని రకరకాలుగా అనుకున్నారు. 4వ రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సాయంత్రం 7, 7:30, 8, 8 జరిగిన విచిత్రం ఏంటో తెలుసా? ఆకాశం అంతా మేఘావృతం అయిపోయింది. దట్టమైన మేఘాలు, ఉన్న వెన్నెల చుక్కల నక్షత్రాలు అన్నీ మాయమైపోయినాయి. దట్టమైన మేఘాలు. వాళ్ళు అట్లా ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన మధ్యలో కొండపోత వర్షాన్ని దేవుడు కురిపించాడండి. కొండపోత వర్షాన్ని కురిపించాడండి. ఆ వర్షంలోనే తడుస్తూ గంట సేపు భాషలు మాట్లాడుతూ ప్రభుని స్తుతిస్తూ, దేవా ప్రజల మధ్యలో మమ్మను నువ్వు సిగ్గుపరచకుండా నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు స్తోత్రమయ్యా, నీ నామాన్ని గణపరుచుకున్నందుకు స్తోత్రమయ్యా. మా గొప్పతనం బట్టి కాదు కానీ, మా శక్తిని బట్టి కాదు కానీ, నీవు ప్రార్థనలు ఆలకించు దేవుడు అని నీ నామాన్ని రుజువుపరుచుకున్నందుకు స్తోత్రమని 8:30 నుండి 9:30, 10 దాకా గంటన్నర సేపు వర్షంలో తడుస్తూ ప్రభుని స్తుతించారండి. ఆ వర్షం చూసి అనేక మంది ప్రభు తట్టు తిరిగారు. అనేక మంది విశ్వాసంలో స్థిరపడ్డారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ ప్రార్థనకి ఏమని పేరు పెడదాం? పట్టుదలతో కూడుకున్న ప్రార్థన. ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం కొరకు నువ్వు ప్రార్థన ప్రారంభిస్తే దాన్ని సాధించే వరకు, ఛేదించే వరకు మోకాళ్ళ మీద నుంచి లేవకం. ఒకవేళ డ్యూటీకి వెళ్ళాలంటే డ్యూటీకి వెళ్ళేసిరా, మరలా ఆ విషయం నిమిత్తం పట్టుదలతో ప్రార్థన చేయి. ఏ నాటికైనా నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చును గాక. రైట్. నంబర్ 1, పట్టుదలతో కూడుకున్న ప్రార్థన. 2వది యెహోషువ ప్రార్థన, విశ్వాసంతో కూడుకున్న ప్రార్థన. చెప్పండి, ఇది మామూలు విశ్వాసం కాదు. ఈ విశ్వాసాన్ని ఎలా పిలిస్తే బాగుంటుందో ఆశ్చర్యం. ఎవరు నాగమంటున్నాడు చెప్పాలి? ఎవరు నాగమంటున్నాడు చెప్పాలి. ఏమండి, సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఈ విశ్వం కానీ మనకలాగా మెల్లిగా నడుచుకుంటా వెళ్ళేవా? నా వైపు చూడండి, పర్వాలేదు. మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళేవా? అడుగులు అడుగేసుకుంటా మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళేవా? మీకు తెలుసా, భూమి ఉందే, భూమిని గూర్చి వింటేనే ఆశ్చర్యం అయిపోద్ది. మనం కూర్చున్న ఈ భూమి, మనం నివసిస్తున్న ఈ భూమి గంటకు 111,600 కిలోమీటర్ల వేగంతో పర్ అవర్, 111,600 కిలోమీటర్ల పర్ అవర్ గంటకు వచ్చేసరికి ఈ భూమి ఎంత దూరం వెళ్తుందో తెలుసా? చెప్పాలంటే దూరం లెక్క చెప్పాలంటే 1,11,000 సెకండ్కి వచ్చేసరికి 30 కిలోమీటర్లు. అంటే సెకండ్ అంటే ఎట్లా అనేసరికి ఇక్కడి నుంచి అవుట్ రింగ్ రోడ్ ఆ చివరి ఉంటుంది. ఒక్క గంటకు వచ్చి 111,600 కిలోమీటర్లు పర్ అవర్ ఎంత స్పీడ్తో తిరుగుతున్నటువంటి ఈ భూమిని
అంతకంటే మరెక్కువ వేగంగా తిరుగుతున్నటువంటి సూర్యుడిని, అంతకంటే మరెక్కువ వేగంగా తిరుగుతున్న చంద్రుణ్ణి ఇట్లా ఫ్యాన్ ఆఫ్ చేసినట్టుగా, స్విచ్ వేసి స్విచ్ ఆఫ్ చేసినట్టుగా, సూర్యుడా ఆగిపోయాడు. ఎవరు ఆపినందువల్ల ఆగిపోయాడు చెప్పండి? దేవుడా యెహోషువనా? దేవుడు ఆపాడు. దేవుడు ఎందుకు ఆపాడు తెలుసా? యెహోషువ ప్రార్థనని దేవుడే విచిత్రపోయాడు. ఏమని? సూర్యుడా ఆగిపో దేవా, సూర్యుని ఆపేయి అంటున్నాడు. అంటే యెహోషువకు నా మీద ఎంత నమ్మకం, నేను సూర్యుని కూడా ఆపగలను, చంద్రుని కూడా ఆపగలను. నా మీద వీడు ఇంత విశ్వాసం పెట్టుకున్నాడు కదా, నా వైపు చూడాలి ఈ మాట. నా మీద ఇంత విశ్వాసం అంటే సూర్య చంద్రులను కూడా నిలపగలిగిన శక్తి నా లోపట ఉంది. ఇదే కదా యెహోషువ విశ్వాసం. నా మీద ఇంత విశ్వాసాన్ని పెట్టుకున్నాడు కదా, నేను అతని విశ్వాసాన్ని ఘనపరుస్తానని సూర్య చంద్రులను నిలిపేశాడు. ఇక్కడ మీకు అర్థం అవటానికి ఇంకో మాట చెప్తాను. యెహోషువ ప్రార్థనని దేవుడే ఆశ్చర్యపోయి ఉంటాడు. ఆమె అరే గట్టిగా చెప్పండి. ఎవరు ఆశ్చర్యపోయి ఉంటారు? ఎందుకు చెప్పండి? ఏం విశ్వాసం ప్రార్థన? జ్వరం తగ్గించమనా? కడుపు నొప్పి తగ్గించమనా? చెప్పాలి, తలనొప్పి తగ్గించమనా? నేను అంటానండి, అసలు ఈ ప్రార్థన చేయటానికి ఎంత గట్స్ ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి, అరే ఎంత ధైర్యం ఉండాలి. అది చాటును ప్రార్థన చేయలేదు, మౌనంగా ప్రార్థన చేయలేదు, లోపల ప్రార్థన చేయలేదు. ఇశ్రాయేలీలందరూ వినుచుండగా ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడో తెలుసా? ఆయనకు దేవుడంటే అంత విశ్వాసం. చెప్తాం గట్టిగా. దైవజన్మ, దేవుని మీద నీ విశ్వాసం ఎంత గొప్పగా ఉంటుందో నీ పట్ల దేవుడు చేసే కార్యాలు కూడా అంతే గొప్పగా ఉంటాయి. నా దేవుడు నా బ్రతుకులో ఏమైనా చేయగలడు. నేను అడగాలే కానీ, ఆయన చిత్తానుసారంగా నేను అడగాలే కానీ నా బ్రతుకులో ఏవైనా చేయగలడని విశ్వాసం ఒక్కటి నీ గుండెల్లో పెట్టుకుంటే ఈ ఆత్మీయ యాత్రలో విశ్వాసమే రాజు, విశ్వాసమే రాజు. ఇంకా చెప్పాలంటే లోకమును జయించిన విజయం మన విశ్వాసంలోనే దాగుంది. ఒకసారి ఒక ఆయన ప్రార్థన చేస్తాడు, దేవా నన్ను వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళమంటున్నావు, మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళమంటున్నావు, యుద్ధం చేయటానికే నన్ను పుట్టించాను అంటున్నావు, బాగానే ఉంది. నువ్వు నన్ను ఏర్పరచుకున్నావో లేదో నాకు తెలియాలంటే ఇదిగో ఒక చిన్న టెస్ట్ పెడతా. ఇంత పెద్ద పొలం ఉంది కదా, ఇంత పెద్ద పొలం ఉంది కదా, ఈ పొలంలో మధ్యలో ఇక్కడ గొర్రెబొచ్చు పెడుతున్నా, గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు కురవాల, పొలంలో ఎక్కడా కురవకూడదు అని ప్రార్థన చేశాడు. ఎవరైనా చెప్పండి, చెప్పాలి. ఆ ప్రార్థన విన్నప్పుడు దేవుడు ఏమనుకుని ఉంటాడు చెప్పండి? ఏమండి, చుట్టూతో చూడండి, చుట్టూతో మంచు పడకుండా ఈ ఒక్క చోటే మంచు పడి, ఏది జస్ట్ ఒక అడుగు ప్రాంతంలోనే మంచుబడి ఇటు పక్క పడకుండా ఉండటం అనేది అది సాధ్యమా అసాధ్యమా? సాధ్యమా? మరి అసాధ్యమైన దాన్ని ఏమన్నాడు? నాకు చేసి పెట్టయ్యా అన్నాడు. నాకు చేసి పెట్టు అన్నాడంటే దేవుడు దాన్ని చేయగలడనే నమ్మకం ఉండటాన్ని బట్టే కదా. ఆ ప్రార్థన విని దేవుడు ఆశ్చర్యపోయి ఉంటాడు. ఒరే వీడు మామూలుడు కాదే, ఈ కొంచెం మీద గురవాలి పక్కన గురవకూడదు అన్నాడంటే నేను దాన్ని చేయగలనే నమ్మకం వీడికి ఉండటాన్ని బట్టే కదా చేసింది. ఎస్, అక్కడే మంచు కురిపించాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా? ప్రభువా ఈసారి ఇంకొక టెస్ట్. దేవుడు అందరికీ టెస్ట్ పెడతాడైతే ఈ భక్తుడు దేవునికే టెస్ట్ పెట్టాడు. ఆమెన్. ఈసారి ఏమన్నాడు తెలుసా? అయ్యా ఈసారి మంచు కళ్ళమంతా కురవాలి కానీ గొర్రెబొచ్చు మీద కురవకూడదు అన్నాడు. అట్టెట్టా కుదిరిది గిద్యోను అని అల్లా. వీడు నన్ను ఈ మాట అడిగాడంటే అంటే నేను చేస్తాననే నమ్మకం ఉండటాన్ని బట్టే కదా. అద్భుతం చెప్తాను, వాళ్ళ ప్రార్థన దేవుణ్ణి ఆశ్చర్యపరిచింది. చెప్తాం గట్టిగా ఆమెన్. కొంచెం గట్టిగా చెప్తాం ఆమెన్.
వాళ్ళ ప్రార్థన దేవుణ్ణి ఆశ్చర్యపరిచింది. ఒకరోజు ఒక పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతా అన్నాడు, అన్నయ్య, దేవుని కృప, ఈరోజు నేను ఇంత బలంగా దేవుని చేతిలో వాడబడటానికి కారణం, కొంతమంది సరదాగా జాలీగా వచ్చి నా భుజం మీద చేయేసి అనేవాళ్ళు, ఏం పాస్టరో ఈ మధ్య అమెరికా వెళ్తున్నామంటగా అనేవాళ్ళు. నవ్వుతా ఎగతాళిగా, ఏమనాలి, సరదాగా. ఆయన హైదరాబాద్ దాటి 1/2 కిలోమీటర్ కూడా బయటికి వెళ్ళినోడు కాదు. ఆయన పట్టుకొని, ఏం పాస్టరో ఈ మధ్య అమెరికా వెళ్తున్నామంటగా, మిషనరీ అయ్యావంటగా, ఫారిన్ కూడా వెళ్తున్నామంటగా అని భుజం మీద చేసి ఎగతాళిగా అంటే, ఈ పాస్టర్ గారు అన్నాడంట, ఆమెన్ అన్నాడంట. ఏమన్నాడు? ఆయనకు రేకుల షెడ్డు చర్చుకోలేదు. అప్పటికి రేకుల షెడ్డు చర్చుకోలేని రోజుల్లో భుజమే చేసి, ఏంటి ఈ మధ్య అమెరికా వెళ్తున్నావంట కదా, ఫారిన్ కూడా వెళ్తున్నావంట కదంటే, ఈయన అన్నాడంట, మరి అట్లా ఎగతాళిగా మాట్లాడొద్దు బ్రదరో, మీరు అట్లా మాట్లాడితే నాకు బాధ అయిపోతుంది బ్రదరో అని అనలేదంట. అనకపోగా ఏమన్నాడు? అద్భుతం. ఈరోజు ఆ సేవకుడు ప్రపంచ దేశాలు తిరుగుతూ దేవుని సేవ చేస్తామని. ఒక మాట, ఆమెనంటానికి ఏముండాలి? పెద్దగా చెప్పాలి. ఇప్పుడు మీ పిల్లలు వాళ్ళు టక్ వేసుకొని, టై వేసుకొని, పుస్తకాలు వేసుకొని వెళ్తూ ఉన్నారు అనుకోండి, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు, లేదా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. మీ పిల్లలను చూసి, అబ్బో కలెక్టర్ గారు వచ్చాడు అని అన్నారనుకోండి, ఏమంటారు మీరు? అప్పుడు మీరు అనరో, మీరేమంటారు తెలుసా? ఏమమ్మా మేమంతా అలుసు అయిపోయామా? కలెక్టర్ అవ్వటం అనేది అలుసా, కితాబది? ఎవరైనా ఎగతాళిగా అన్నారనుకోండి, ఆమెనను. నీ దేవుడు ఎవరో తెలుసా? అపహాస్యపు మాటలనే ఆశీర్వాదపు ఓటలుగా దేవుడు మారుస్తాడు. వాడు ఎగతాళిగా అనొచ్చు, అన్నే. వాడు చులకన చేస్తూ అనొచ్చు, అననే. హేళన చేస్తూ అనొచ్చు. నీ దేవుడు ఎవరో తెలుసా? వాళ్ళ ఎగతాళి మాటలనే, అవమానకరపు అపహాస్యపు మాటలనే నీ బ్రతుకులో ఆశీర్వాదపు ఓటలుగా దేవుడు చేస్తాడు. ఒకసారి చూడండి, యేసు ప్రభు వారిని సిలువ మ్రాను మీద వేలాడదీసేటప్పుడు పైన ఏమని రాశారు చెప్పండి? వాళ్ళు నిజంగా హృదయపూర్వకంగా రాశారా, అవహేళనగా రాశారా? అవహేళనగా ఏమని రాశారంటే, యూదుల రాజు అని రాశారు. పరలోకపు తండ్రి ఏం చేశాడో తెలుసా? ఎవరి పిచ్చోళ్ళారా, ఆయన యూదులకు మాత్రమే కాదురా, సర్వలోకానికి రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులందరికీ ఆయన అధిపతిగా చేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నిన్నెవరైనా ఎగతాళిగా కొన్ని మాటలు అంటే ఆమెనంటా ఉండు. హల్లెలూయ. ఎవరైనా, ఏం సిస్టరు మన ఈ మధ్య కారు కొన్నారంటగా, ఎగతాళిగా కావాలని అన్నారు అనుకోండి, ఏమంటారు? మీ అబ్బాయి కలెక్టర్ అయ్యాడంటగా, మీ పాస్టర్ గారు ప్రపంచం అంతా తిరుగుతున్నాడు అంటగా, ఆమెనంటా ఉండండి అమ్మా. రైట్. మాదాపూర్ దగ్గర 7 అంతస్తుల భవంతి కట్టుకున్నారంటగా. గుండెల్లో రాసుకోండి, అపహాస్యపు మాటలనే ఆశీర్వాదపు ఓటలుగా దేవుడు నీ బ్రతుకులు చేస్తాడు. నేను చాలాసార్లు చెప్పాను, నాకు సేవకు వచ్చినప్పటి నుండి సువార్త అంటే పిచ్చి. వచ్చిన ప్రతి రూపాయి సేవకట్ల వెదజల్లేవాళ్ళం. సోరారం ఏరియాలో, జీడిమెట్ల ఏరియాలో, ఈ వీధిలో మనం మీటింగ్ పెట్టాం, ఈ వీధిలో మీటింగ్ పెట్టలేదు అనుకోవటానికి వీలు లేకుండా కుత్బుల్లాపూర్ ప్రాంతం ప్రతి వీధిలో మీటింగ్ పెట్టాం. ఆ రోజుల్లో తినటానికి తిండి లేని రోజుల్లో కూడా మీటింగ్ పెడితే చివరికి చిన్న మీటింగ్ కూడా చిన్నగా పెట్టేవాళ్ళం కాదు. ఆ చిన్న మీటింగ్ కూడా కాలనీ అంతా వాల్ పోస్టర్లు వేసేవాళ్ళు. ఒక పెద్ద ఆయన నా దగ్గరకు వచ్చి కొంచెం మోటు మాట అన్నాడు. అది నేను చెప్పలేను. ఒక మోటు మాట అన్నాడు. పెద్ద ఎరగదిద్దామని వచ్చావు పాస్టర్ గారు ఇక్కడికి. తర్వాత ఇంకో మాట అన్నాడు, ఎరగదిద్దామని వచ్చావు, మేము ఎరగదీయాలని ప్రయత్నం చేసి మేము విరిగిపోయాం, ఏం ఎరగదిద్దామని వచ్చావని కొంచెం ఎగతాళిగా అన్నాడు. 15 సంవత్సరాలు గడిచింది. ఆయనే వచ్చి ఏమన్నాడు తెలుసా? మేము విరగొట్టలేవి, నువ్వు విరగొట్టేవయ్యా. నిజంగానే దేవుని అట్లా వాడుకున్నాడయ్యా.
నేనేమనుకున్నాను తెలిసిరా తల్లి, ఆ అపహాస్యపు మాటే ఆశీర్వాదపు ఓటగా దేవుడు చేశాడు. అయితే నువ్వు దేవుణ్ణి అడిగేది అంత ఉన్నతంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? నేను మొన్న చెప్పాను, రెనల్ బాంకే అనే మిషనరీ ఆఫ్రికాలో సేవ చేయటానికి వెళ్ళాడు. కనీసం ఒక్క ఆత్మను కూడా రక్షించలేకపోయేటప్పటికీ ఏదో సేవ చేస్తూ ఉన్నాడు, ఆత్మలు రావట్లేదు, చాలా శ్రమల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అలా నలగొట్టబడే రోజుల్లో ఒకానొక సందర్భంలో దేవుడు ఆయన దగ్గరకు వచ్చి, బాంకే, ఎస్ లార్డ్, నీకు $10 లక్షల ఇవ్వాలనుకుంటున్నా, కావాలా అని అడిగాడట. అప్పుడు బాంకే గారు అన్నారట, దేవా, నాకు $10 లక్షల ఎందుకయ్యా? నాకు $10 లక్షల వద్దు, కానీ 10 లక్షల మంది ఆత్మలు నాకు కావాలయ్యా అన్నాడు. అప్పటికి ఎంతమందిని సంపాదించాడని చెప్పాను? ఎంతమందిని సంపాదించాడని చెప్పాను? ఒక్కలను కూడా సంపాదించలేదు. ఒక్కలను కూడా సంపాదించని వాడు ఎంతమందిని అడగాలి? 100 మందిని ప్రభువా, 1000 మందిని ప్రభువా, ఒక సంఘమి ప్రభువా అని కదా ఒక సేవకుడు అడగాల్సింది. ఏమీ లేని శూన్య స్థితిలో ఏమడిగాడో తెలుసా? దేవా, 10 లక్షల మంది ఆత్మలను నాకు ఇవ్వు ప్రభు అన్నాడు. ఆ ఒక్క దైవ సేవకుడి చేతికి 1,10,00,000 మంది ఆత్మలు నా దైవ సేవకుడికి అప్పగించాడు. నా వైపు చూడు, నువ్వు దేవుణ్ణి అడిగేది ఎప్పుడు గొప్పగా ఉండాలి. ఆమెన్. గొప్పగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు నా పేరు రావాలని ఎట్టాటి ప్రార్థన చేయకండి. జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు నా పేరు రావాలి అట్లాంటి ప్రార్థనలు చేయకండి. నీ అంతటి నీవు. విలియం కేరీ గారు అంటారు, దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చెయ్యి అంటాడు. ఇంకోసారి చెప్పమంటారా? దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాల సూర్యుడా. అరే, ఆ ప్రార్థన చేయటానికి ఎంత ధైర్యం కావాలి? ఆ ప్రార్థన చేయటానికి ఎన్ని గట్స్ ఉండాలి? అసలు ఆ ప్రార్థన చేయటానికి పెదవులు నోటు నుంచి మాట బయలుదేరి రావటానికి అసలు సాహసం చేస్తుందా? ఆ మాట అన్నాడంటే యెహోషువ గుండెల నిండా విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. ఎందుకు ఇంత విశ్వాసం వచ్చిందో తెలుసా బిడ్డలారా? నా వైపు చూడండి. యెహోషువకి ఇంత విశ్వాసం రావటానికి బైబిల్ ఏమైనా చదివాడా? బైబిల్ ఏమైనా చదివాడా? అప్పుడు బైబిలే లేదే. మరి ఇంత విశ్వాసం ఎందుకు వచ్చింది? ఎవరి జీవితాల్లోనో జరిగినవి విని కాదు, ఎక్కడో జరిగిన వాటిని చదివి కాదు. యెహోషువ జీవితంలోనే, గతంలోనే ఎన్నో అద్భుతాలు చేశాడు. తన నాయకుడైన మోషే కాలంలో యెహోషువ కన్నులు చూస్తుండగా ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలను కన్నులారా చూసి, చెవులారా విని, వ్యక్తిగతంగా అనుభవించి వాళ్ళ విశ్వాసాన్ని పెంపొందింపజేసుకున్నారు. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా, విలువైన మాట చెప్పబోతున్నాను, బాగా వినండి. పుస్తకాలు చదివి విశ్వాసం తెచ్చుకున్నవి కాదు ఇవి. ఎక్కడో జరిగినవి విని విశ్వాసం తెచ్చుకున్నవి కాదు. ఈ క్రియలన్నీ గతంలో వారి వ్యక్తిగత జీవితాల్లో దేవుడు జరిగించాడు. ఆమెన్, ఆమెన్. యోర్దాను ఏకరాశిగా నిలిచింది యెహోషువ కాలంలోనే కదా. ఎరుకో కోట గోడలు కూలిపోయింది, చెప్పాలి యెహోషువ కాలంలోనే కదా, చెప్పాలి. హాయి పట్టణం మీద విజయాన్ని పొందింది అంటే గత కాలాలలో దేవుడు జరిగించిన అద్భుతాలు ఇతని విశ్వాసం పెంపొందింప చేసుకోవటానికి కారణమైంది. యెహోషువను ప్రక్కన పెడదాం. నా వైపు చూడండి, మిమ్మల్ని అందరిని అడుగుతాను, నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు ఎన్ని అద్భుతాలు నీ బ్రతుకులో దేవుడు చేయలేదమ్మా? అమ్మా, ఎన్ని అద్భుతాలు నీ బ్రతుకులో చేయలేదు? ఎవరో జీవితం కాదు, ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం నీ జీవితం చూడు, 30 సంవత్సరాల క్రితం నీ జీవితం చూడు. పిడికిడి మెతుకులకు అల్లాడిపోయిన పేద బ్రతుకు మంది. ఎవరైనా ఒక 10 రూపాయలు సహాయం చేస్తే బాగుండు అని ఎదురు చూసిన బ్రతుకు మంది. ఇంటద్దె కట్టుకోవడానికి ఏ నెల కానాలా ప్రయాసపడాల్సిన బ్రతుకు మంది. పిల్లలు అమ్మ ఆకలి అని ఏడుస్తూ ఉంటే వాళ్ళకు కడుపు నిండా భోజనం పెట్టలేని, సరైన బట్ట కూడా కొని పెట్టలేని పేద బ్రతుకులు ఒకప్పుడు మన బ్రతుకులు. దయగల దేవుడు ఏం చేశాడో తెలుసా?
పెంట కుప్పల మీద నుండి దేవుడు నిన్ను లేవనెత్తి, దయనీయమైన స్థితిలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తి ఈ పట్టణంలో మహారాజులాగా దేవుడు నిన్ను ఊరేగించలేదా? మహారాజులాగా దేవుడు నిన్ను ఊరేగించట్లేదా? ఏమి లేదు. గతంలో నీ జీవితంలో దేవుడు ఏ అద్భుతాలు చేశాడో అవి నిజంగా నువ్వు గుర్తుకు తెచ్చుకుంటే గుండెల నిండా కావలసినంత విశ్వాసం వస్తుంది. ఆమెన్. మిమ్మల్ని అడుగుతా, మీరెవరు ఏం సరిగ్గా సమాధానం చెప్పట్లేదు ఇక్కడ, మరలా అడుగుతా, ప్రభు నా జీవితంలో ఏ అద్భుతం చేయలేదండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకి ఎత్తండి. ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ ఒక్క అద్భుతం కూడా దేవుడు నా పట్ల చేయలేదండి. ఆయన పేరేమో అద్భుతకరుడు కానీ నా బ్రతుకులో ఒక్క అద్భుతం కూడా జరగలేదండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకి ఎత్తండి. అమ్మా ఒరిసామా, సరే చేయి ఎత్తలేదు కదా. నా బ్రతుకులో చాలా అద్భుతాలు చేశాడయ్యా అన్నవాళ్ళు చేయి పైకి ఎత్తండి. అద్భుతం చేయకపోతే నువ్వు బతికుండేదానివి, కరోనాలోనూ కొట్టుకుని పోయి ఉండేదానివి. ఈ పాటికి 3వ సంవత్సరం జ్ఞాపకార్థ కూటం పెట్టేవాళ్ళం. విన్నారా బ్రదర్, విజయవాడ బ్రదర్? దేవుడే మనల్ని కనికరించకపోతే ఇది 3వ సంవత్సరం జ్ఞాపకార్థ కూటం. అమ్మ బతికే ఉన్నారు కదా. ప్రాణభిక్షకు మించిన గొప్ప అద్భుతం మన బ్రతుకులో ఏముంది? ప్రాణానికి సమమైన జ్యోతన్న, ప్రాణానికి సమమైనది ఇంకొకటి ప్రపంచంలో ఏముంది? నీ దేవుడు నీకు ప్రాణదాతగా ప్రాణభిక్ష పెట్టాడు. అంతేనా? 20 సంవత్సరాల క్రితం మన బ్రతుక్కి ఈరోజు మన స్థితికి ఎంత వ్యత్యాసం. అవి తలపోస్తే నీ హృదయం అంతా విశ్వాసంతో నిండుకోవటం ప్రారంభిస్తుంది. అప్పుడు ఆ విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? ఎదురైన ఏ పరిస్థితినైనా శాసించేటట్లుగా నేను పురికొల్పుతుంది. ఆమెన్. ఎందుకు ఈ ప్రార్థన చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ప్రార్థన అంటే, నంబర్ 1 చెప్పాలి, పట్టుదలతో కూడుకున్న ప్రార్థన ఇది. నంబర్ 2 విశ్వాసంతో కూడుకున్న ప్రార్థన. నంబర్ 3 వినయంతో కూడుకున్న ప్రార్థన. ఓ మాట చెప్తాను చూడండి. బైబిల్లో దైవజనుడైన మోషేను వెంబడించిన వారిలో 6 లక్షల మంది యోధులు వెంబడించారు. ఈ 6 లక్షల మందిలో ఇద్దరు వినయం కలిగిన వారు. ఎవరెవరు? కాలేబు, యెహోషువ. అద్భుతం. సరే, కాలేబుని అలా ప్రక్కన పెడితే యెహోషువ ఎంత దీనత్వం కలిగిన వాడంటే, తన గురువు గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అక్కడే నిలవబడంటే అక్కడే నిలవబడేవాడు, ఇక్కడికి వెళ్ళంటే ఇక్కడికి వెళ్ళేవాడు. అంత విధేయత చూపించాడు. మోషే ఒక్కడికి యెహోషువ విధేయత చూపించాడు కనుక యావత్ ఇశ్రాయేలు ప్రజలు యెహోషువకు విధేయత చూపించారు. యెహోషువకు విధేయత చూపించడం మాత్రమే కాదు, చివరికి ప్రకృతి కూడా యెహోషువకు విధేయత చూపించాయి. చప్పుడు గుర్తు దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒక నరుని మనవి విని ఇంకొకసారి చెప్తాను. అయ్యా, సూర్యుడు చంద్రుడు ఆగిపో అంటే ఎందుకు ఆగిపోయారు? సూర్యుడు చంద్రుడు యెహోషువ మాటకు ఎందుకు లోబడ్డారు? యెహోషువ తన నాయకుడి మాటకు లోబడినవాడు. తన నాయకుడి మీద ఎప్పుడు తిరుగుబాటు చేసినవాడు కాదు. బిడ్లారా, నా వైపు చూడండి. ఒక తండ్రిగా చెప్తున్నా, ఒక తండ్రిగా నీవు దేవుని మాటకు విధేయత చూపిస్తే నీ పిల్లలు నీ మాటకు విధేయత చూపించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఎక్కడ దేవుని మాటకు అవిధేయత చూపించకుండా, నా ప్రభు ఇలా బ్రతకమని చెప్పాడు, నేను ఇలాగే బ్రతుకుతా, నా ప్రభు ఇలా నడవమని చెప్పాడు, నేను ఇలాగే నడుస్తానని ఒక తండ్రిగా నువ్వు దేవుని మాటకు విధేయత చూపిస్తే, ఒక తల్లిగా నువ్వు దేవుని మాటకు విధేయత చూపిస్తే, నీ గద్దింపు లేకుండానే నీ పిల్లలు నీ మాటకు విధేయత చూపించేటట్లుగా దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. దేవుని మాటకు నువ్వు అవిధేయత చూపించావనుకో, దేవుని మాటకు అవిధేయుడిగా నువ్వు బ్రతికేవనుకో, నేను శపించట్లేదు, అలా జరగకుండును గాక. నీవు దేవుని మాటకు అవిధేయత చూపిస్తే
నీ పిల్లలు నీ మాటకు అవిధేయత చూపిస్తారు, జాగ్రత్త. నీ మాట మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, జాగ్రత్త. అందుకనే నేనంట, నా వ్యక్తిగతంగా, ప్రభా, నా సంఘ బిడ్డలు నేను నియమించే దైవిక క్రమానికి వాళ్ళు లోబడి బ్రతకాలంటే, వీళ్ళకు లోబడే తత్వం నేర్పయ్యా, ఇది వీళ్ళకు లోబడే తత్వం నేర్పయ్యా అని నేను ప్రార్థన చేసేదానికంటే, దేవా, నేను నీ మాటకు లోబడి బ్రతికేటట్లుగా నన్ను బలపరచయ్యా. నేను దేవునికి లోబడితే నా ప్రజలు నాకు లోబడేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నమ్ముతారా ఈ మాట? ఎంతమంది నమ్ముతారు? చేతులు ఎత్తండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. విచిత్రం చూడండి. యెహోషువ మోషే మీద ఇశ్రాయేలు ప్రజలందరూ తిరుగుబాటు చేశారు, కానీ యెహోషువ తిరుగుబాటు చేయలే. తన నాయకుడి మాటకు తాను విధేయత చూపటాన్ని బట్టి యావత్ ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ మాటకు లోబడి విధేయత చూపించారు. అంత మాత్రమే కాదు, ప్రకృతి కూడా అతనికి విధేయత కలిగి జీవించేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. ఓ మాట, దేవునికి అవిధేయత చూపిస్తే అన్నీ నీకు నాకు ప్రతికూలమైపోతాయి. ఏది తలపెట్టిన ప్రతి స్థలంలో ప్రతికూలతలు మనం అనుభవిస్తాం. దేవుడు అన్నాడు, యోనా, నినివే పట్టణానికి వెళ్ళు. ఎటు బయలుదేరాడు? తర్షీషుకు బయలుదేరాడు. తర్షీషుకు ప్రయాణమై ఓడలో వెళ్తుంటుండగా మార్గ మధ్యలో సముద్రం, తుఫాను, ఇక చావు బ్రతుకుల మధ్యలో ఎందుకు వాతావరణం అంతా వ్యతిరేకంగా మారిపోయిందో తెలుసా? తాను దేవుని మాటకు అవిధేయత చూపటాన్ని బట్టి ప్రకృతి తనకు వ్యతిరేకంగా మారిపోయింది. నీవెక్కడ బ్రతుకుతున్నావో నీ ఇంట్లో నీ పిల్లలు నీకు విధేయులుగా బ్రతుకుదురుగాక. ఓ భర్త, నీ భార్య నీకు విధేయురాలుగా ఉండునుగాక. విధేయురాలుగా ఉండాలంటే కర్ర తీసుకొని సిట్ 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 అని అన్నావనుకో, తిట్టుకుంటా సిట్ అంటది. లోపట మాత్రం అవకాశం దొరికితే పీక బిసికి సంపకపోదునా అంటది. కొంతమంది చూడండి, భయపడినట్టే ఉంటారు. ఒక సూత్రం చెప్పంటారమ్మా? చెప్పమంటారు వద్దా? అంటే మీరు చెప్పొద్దండి, చెప్పకుండా ఆపుతానా? చెప్పాల్సిందే కదా. భర్త అంట భయపెడుతున్నట్టుగా నటిస్తాడంట, భార్య అంట భయపడుతున్నట్టుగా నటించి భయపెట్టిద్దంట. ఇది నిజమే అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కిషోరా, ఏమంటే విజయవాడ బ్రదర్, కరెక్టేనా ఇది? భర్త అంట భయపెడుతున్నట్టుగా నటించి భయపడతాడంట, భార్య భయపడుతున్నట్టుగా నటించి భయపెట్టిద్దంట. ఇట్లా ఉంటుందట. అయితే మన కుటుంబాల్లో అట్లా ఉండదులేండి. నాకు తెలిసి మీరు అట్లా కాదు. మీ ముఖాలు చూస్తే నాకు సాక్షాత్తు దేవదూతలే కనపడుతున్నారు. మీరు ఆమెను అంటారేంటయ్యా? ఇక అనకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత యుద్ధమేమో. అన్నంలే, పర్వాలేదు. మన ఇళ్ళలో ఎందుకు ఉంటుంది? మనం దేవుని బిడ్డలం. ఎక్కడ అవిధేయత చూపించిన వాక్యం దగ్గరికి వచ్చేసరికి ప్రతి వాడు విధేయుడు అవ్వాల్సిందే. యేసయ్యకి మహిమ కలుగును గాక. 4వది, ఈ ప్రార్థన అధికారం కలిగిన ప్రార్థన, ప్రకృతిని శాసించే ప్రార్థన. దైవజనమ, మన ప్రార్థన దీనంగా ఉండేటప్పుడు దీనంగా ఉండాలి, బ్రతిమలాడుకునేటప్పుడు బ్రతిమలాడుకోవాలి. ఎట్ దట్ సేమ్ టైం అధికారాన్ని కూడా మనం వాడాలి. చంద్రుడా ప్లీజ్ నువ్వు ఆగిపో, సూర్యుడు చెప్పండి తల్లి, సూర్యుడా ప్లీజ్ ప్లీజ్ నీకు ఒక చాక్లెట్ ఇస్తాను, ప్లీజ్ 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 నా పరువు తీకే, ఒక్కసారి ఆగు సూర్యుడా అని ప్లీజింగ్ చేశాడా? అధికారాన్ని వాడాడా? ఏమన్నాడు చెప్పండి? సూర్యుడా, గౌరవం కూడా లేదు అక్కడ. సూర్యుడి గారు, చంద్రుడి గారు అన్నాడా? చూడండి, సూర్యుడా చెప్పాలరా తల్లి, సూర్యుడా నువ్వు గిబియోనులో నిలు, చంద్రుడా అయ్యాలోను లోయలో ఆగిపో అన్నాడు. అంటే ఈ ప్రార్థన ఎలాంటిదో తెలుసా? అధికారముతో కూడుకున్నటువంటి ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్దాం. దేవుని దగ్గర ఎప్పుడు అమ్మా,
దేవునికి మనకున్న బంధం ఎలాంటిదో తెలుసా? తండ్రికి కొడుకున్న బంధం. కొడుకు చాలాసార్లు నాన్నను బ్రతిమలాడుకుంటాడు, డాడీ ప్లీజ్ డాడీ, డాడీ ప్లీజ్ డాడీ, డాడీ ప్లీజ్ డాడీ అంటాడా? అయినా డాడీ ఇయ్యలేదనుకో ఏం చేస్తాడు అప్పుడు? కొంతమంది కొడుకులు ఉంటారు, ఒకడు అడిగాడట, నాకు ఇది కొనినప్పుడు నన్ను అడగకుండా నన్ను ఎందుకు కన్నావు డాడీ అన్నాడంట. ఆ డాడీకి ఏం చెప్పాలో అర్థం కాక మతిపోయిందట. ఒరే ఎట్లాంటి మాట అనకరా అంటే, అవును డాడీ నాకు కొని. నేను ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, దేవుని బ్రతిమలాడుకునేటప్పుడు బ్రతిమలాడుకోవాలి. అట్ దట్ సేమ్ టైం ఆయన మనకు తండ్రి, మనం ఆయనకు పిల్లలం. అధికారంతో దేవుని మనం అడిగేటువంటి వారిగా ఉండాలి. అయితే అధికారంతో అడిగేటప్పుడు విచిత్రం చూడండి, దేవుణ్ణి అడగాలి. అట్ దట్ సేమ్ టైం యెహోషువ దేవుణ్ణి అడుగుతున్నాడా, ప్రకృతిని శాసిస్తున్నాడా? సూర్యుడిని చంద్రుడిని శాసిస్తున్నాడా, దేవుణ్ణి అడుగుతున్నాడా? అఫ్కోర్స్ దేవుణ్ణి అడిగి ఉండొచ్చు. దేవుణ్ణి అడిగిన దానికంటే ప్రకృతితో మాట్లాడుతున్నాడు. తన సమస్యతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కూడా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవా నాకున్న సమస్య చాలా పెద్దదయ్యా అని ప్రార్థన చేసేదానికంటే ఆ సమస్య వైపే చూసి, ఓ సమస్య, నీకంటే నా దేవుడు గొప్పవాడు, నీకంటే నా దేవుడు శక్తివంతుడు. ఈ రెండింటికి తేడా అర్థమైందా? ప్రభా నా సమస్య పెద్దదయ్యా, ప్రభా నాకున్న కష్టం పెద్దదయ్యా అని పొద్దాకల కష్టాన్ని పెద్ద చేసి మాట్లాడొద్దు. ఆ కష్టం ముందు కూడా నీ దేవుడు పెద్దవాడు గొప్పవాడని దేవుని గణపరుస్తూ మాట్లాడు. ఎలా మాట్లాడాలి? మరలా చెప్తాను. ప్రభా నాకు వచ్చిన కష్టం చాలా పెద్దదయ్యా అనే కంటే కూడా నీ నేలుబడి చేస్తున్న కష్టాన్ని చూసి, నా శరీరాన్ని నేలుబడి చేస్తున్న ఓ క్యాన్సర్ వ్యాధి, నీకంటే నా దేవుడు శక్తివంతుడు. నా శరీరాన్ని ఎలుబడి చేస్తున్న ఓ దీర్ఘకాలిక రోగమా, నీకంటే నా దేవుడు శక్తివంతుడు. నన్ను ఆవరించిన పేదరికమా, నన్ను ఆవరించిన అప్పుల సమస్యలారా, నన్ను ఆవరించిన ఆర్థిక ఇబ్బందులారా, మీకంటే నా దేవుడు శక్తివంతుడు, మీకంటే నా దేవుడు శక్తివంతుడు అనాల్సిన మాట ఏంటో తెలుసా? ఈ పర్వతం చదును భూమిగా మారిపోవును గాక, చదును భూమిగా మారిపోవును గాక అని ఎప్పుడు అధికారాన్ని వాడుతూ ప్రార్థన చేయి. గట్టిగా చెప్దాం ఆమేనని. యేసయ్య ఒక మాట అంటారు కదా, పర్వతాన్ని చూసి ఏమనాలంట? ఏమంత సీరియస్గా చూస్తున్నారమ్మా? పర్వతాన్ని చూసి ఏమనాలంట? పర్వతమా ప్లీజ్ కొంచెం పక్కకు జరగవా, పర్వతమా కాస్త ప్లీజ్ కొంచెం వాడు జరుగు అని అనమన్నారా? నువ్వు ఎత్తబడి సముద్రంలో వేయబడుదువుగాక అని నువ్వు మాట్లాడితే నువ్వన్నట్టే దేవుడు జరిగిస్తాడు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు పర్వతంతో మాట్లాడాలా, పర్వతాన్ని తొలగించమని దేవునితో మాట్లాడాలా? ఏం మాట్లాడలా? వేటితో మాట్లాడాలట? దైవజనమా వినండి, నీ సమస్యను చూస్తూ ప్రతిరోజు ఈ మందిరం కట్టేటప్పుడు రాత్రిపూట ఈ మందిరం చుట్టూతో తిరుగుతా, దేవా ఎంత పెద్ద మందిరం అయ్యా, ఎంత పెద్ద మందిరం కడుతున్నాం. కట్టిన తర్వాత ప్రజలు మందిరానికి వస్తే సగమే, మిగతాదంతా ఖాళీగా ఉంటుంది ప్రభా అని మందిరం అంతా తిరుగుతా ఏమని స్తుతించామో తెలుసా? దేవా ఈ మందిరం అంతా నువ్వు నింపినందుకు స్తోత్రం, ఈ మందిరం అంతా మీరు నింపినందుకు స్తోత్రం, తూర్పు నుండి ప్రజలను నడిపించినందుకు స్తోత్రం, ఉత్తరం నుండి ప్రజలను నడిపించినందుకు స్తోత్రం, దక్షిణం నుండి పడమటి నుండి ప్రజలను నడిపించినందుకు స్తోత్రం, ఈ మందిరాన్ని రాగల దినాల్లో నువ్వు ఇరుకుగా మార్చబోతున్నందుకు స్తోత్రం, నువ్వు నడిపించినందుకు స్తోత్రం అని మందిరం అంతా తిరుగుతా రాత్రిపూట. బుక్ స్టాల్ డేవిడ్ ఉన్నాడు. ఒకరోజు ఆ తమ్ముడు మధ్యరాత్రి 2 ఆ ప్రాంతంలో చర్చికొచ్చాడు గేటు దగ్గర. నేను చుట్టూతో తిరగటం చూసి నేను అనుకోలా, అది చలికాలం దుప్పటి కప్పుకొని తిరుగుతూ ఉన్నా. ఆ తమ్ముడు ఆ గేటు దగ్గరే నిలవబడి ఇక అట్టాగే చూస్తున్నాడు. ఎవర్రా దొంగడు ఏమన్నా వచ్చాడా, ఎవర్రా అని చూసి నేను తిరుగుతా అటు చూసా. డేవిడ్ అన్నా అనేసరికి ఒక్కసారి నిలవబడిన చోట అట్లా ఎగిరి గంతేసి, అన్నా మీరేనా అన్నాడు. నేనేరా తమ్ముడా, మందిరం అంతా తిరుగుతా, ఇది నింపినందుకు స్తోత్రం,
ఇది నింపినందుకు స్తోత్రం, ఇది నింపినందుకు స్తోత్రం, ఇది నింపినందుకు స్తోత్రం. ప్రభుని స్తుతించాం. ఒక్క ఆరాధనలో నిండిపోతే చాలు ప్రభు అంటే ఈరోజు 3 ఆరాధనలు నిండిపోయేటట్లుగా నేను మీతో చెప్పే మాట, దేవునితో మాట్లాడు. అట్ దట్ సేమ్ టైం నీ సమస్యను అధికారంతో వాడికి గద్దించాం. ఓ సమస్యలారా, నన్నేమీ చేయలేరు, మీకంటే నా దేవుడు బలవంతుడు, గొప్పవాడని మన అధికారాన్ని వాడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన చేసిన ప్రార్థన చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలవబడిపోయింది. చెబుదాం గట్టిగా ఆమెన్. కొంతమంది అనొచ్చు, తమ్ముడు అది చూయించు ఒకసారి రాజేష్. కొంతమంది అనొచ్చు, ఊరుకోండి అన్న, ఒక దినమంతా సూర్యుడు ఉదయించలేదా, ఒక దినమంతా సూర్యుడు అస్తమించలేదా, ఒక దినమంతా చంద్రుడు అట్లాగే నిలవబడ్డా, ఇది నమ్మశక్యంగా ఉందా అని అంటాం. దైవజనమా, దేవుని కార్యాలు కంటికి కనబడో, చెవులకు వినబడో, హృదయానికి గోచరం కావు, ఆత్మ ద్వారా దాన్ని మనం గ్రహించగలుగుతాం. ఈ దేవుడు ఎవరో తెలుసా? ఇది జరుగునా అని అనుకొనని భీకర కార్యాలు జరిగించగలిగిన వాడు. నాతో కలిసి మాట చెప్పండి, ఇది జరుగునా అని అనుకొనని. నీవంటావు ఇది జరగదు, ఇది జరగదు, ఇది అసాధ్యం, ఇది అసంభవం అనుకుంటారు. నీ దేవుడు ఎవరో తెలుసా? ఏది అసాధ్యం అనుకుంటావో దాన్నే సాధ్యపరచగలిగిన దేవుడు. ఏది జరగదు అనుకుంటావో అదే జరిగించుటకు దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. నమ్ముతారా ఈ మాట? అయితే మనం అయ్యో అంత అద్భుతం జరిగిందా, నిజమేనా అని అంటాం కదా. ఆ మధ్య శాస్త్రవేత్తలు సృష్టి ప్రారంభమైనది మొదలుకొని దినాలు లెక్కిస్తుంటే ఒక దినపు లెక్క తేడా వస్తుందట. అరే ఏంటో ఒక దినం ఉండాల్సింది లేకుండా అయిపోయింది, ఏంటి మొత్తం జుట్టు బీక్కుంటూ ఉన్నారట. జుట్టు బీక్కుంటూ ఉంటే వాళ్ళ మధ్యలో బైబిల్ బాగా చదివిన ఒక శాస్త్రవేత్త అన్నాడట, ఆ దినం ఎందుకు తక్కువైందో తెలుసా? ఒక దినం పాటు సూర్యుడు అస్తమించకుండా గిబియోనులో అలాగే నిలిచిపోయాడయ్యా. బైబిల్లో రాయబడి చూడండి. అది జాషువా స్టాప్డ్ ద సన్ 3224 years ago today scientists says. చదవండి ఒకసారి తల్లి. సరే తెలుగులో చెప్తాను. యెహోషువ సూర్యుని ఆపాడు ఎన్ని సంవత్సరాల క్రితం? 3224 సంవత్సరాల క్రితం. ఇది ఎవరు చెప్పారు? నెట్లో ఉంది చూడండి. ప్రార్థన నీ ఆయుధమైతే ఇది జరుగునా అని భీకర కార్యాలు దేవుడు నీ బ్రతుకులో జరిగిస్తాడు. ఒకవేళ నీ జీవితంలో ప్రార్థన బలిపీఠం పడిపోయిందేమో, కుటుంబంలో ప్రార్థన జరగట్లేదేమో తల్లి, భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేసుకోలేకపోతున్నారేమో, అరుణోదయ ప్రార్థన మీ ఇంట్లో లేదేమో, ఈ వాక్యం వింటుండగా పడిపోయిన మీ ప్రార్థన బలిపీఠాన్ని మరలా తిరిగి కట్టుకోవటం మీరు ప్రారంభించుదురుగాక. అదొక్కటి మీరు చేయగలిగితే పట్టుదలతో ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, దీనత్వంతో ప్రార్థన చేయండి. 4వది ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అధికారంతో ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన నీ స్థితిగతులను విప్లవాత్మకంగా మార్చునుగాక.